బంగ్లాదేశ్లో హిందూ కిరాణా వ్యాపారిపై దాడిలో మృతి చెందిన వ్యాపారి. 24 గంటల్లోనే మరో హిందూపై దాడి చేసిన అల్లరి మూకలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శరత్ చక్రవర్తి మణి అనే ఓ కిరాణా వ్యాపారిపై గుర్తులేని వ్యక్తులు దాడులకు దిగారు. పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో ఆయన ఘటనలోనే చనిపోయినట్టు తెలుస్తుంది. రాణా ప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. నాసిక్ జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే చార్ సింధూర్ బజార్లో జరిగిన ఈ హత్య జరిగినట్టు తెలుస్తుంది. స్థానికులు తెలిపిన ప్రకారం శరత్ చక్రవర్తి మణి స్థానిక మార్కెట్లో కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి దుకాణంలో ఉండగా కొందరు దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు ఎన్నో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మణి చక్రవర్తి చాలా మంచి వ్యాపారని, అతనికి ఎవరితోనూ విభేదాలు లేవని తోటి వ్యాపారులు చెప్పారు. గడిచిన 18 రోజుల్లో హిందువుల మరణాల సంఖ్య దాదాపు 6కు చేరుకున్నది. ఇదిలా ఉంటే విద్యార్థి నాయకుడు ఇంక్విలాబ్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య నేపథ్యంలో న్యాయం చేయాలని ఆ పార్టీ నేతలు మంగళవారం ఢాకాలో రోజంతా నిరసనలు చేపట్టారు. బంగ్లాలో ఉన్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హాదీ హత్య కేసు విచారణలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని, ఈ కేసులో హంతకులు నిందితులను వచ్చే 12 లోపు ట్రయల్ కోర్టు ముందు ప్రవేశపెట్టాలనేసి నిరసనకారులు భారీ ఎత్తున రోజంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ ప్రతీకారంగానే హాదీ చనిపోయాడని బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. అవామీ లీగ్, ఛత్రా లీగ్ గతంలో చేపట్టిన కార్యక్రమాలను సామాజిక మాధ్యమాలు బహిరంగ ప్రదర్శనల ద్వారా హాదీ తీవ్రంగా విమర్శించడం ఆయా నేతల్లో ఆగ్రహానికి దారితీస్తుందని వివరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 17 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. అవామీ లీగ్ పార్టీని బంగ్లాదేశ్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్లో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఎలక్షన్లకు ముందే హిందువులపై మరణకాండ కొనసాగుతూనే ఉంది. గత 15 రోజుల్లోనే దాదాపు 6 హిందువులపై అల్లర్ముక్కలు దాడి చేసి హత్య చేశారు.